నమస్కారం, ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. పెట్టుబడుల సాధనే లక్ష్యంగా దావోస్కు ముఖ్యమంత్రి. పారిశ్రామికవేత్తలతో భేటీ కానున్న సీఎం బృందం. మార్చిలో ఒడిశాలోని నైని బొగ్గు గని ద్వారా ఉత్పత్తి. థర్మల్ ప్లాంట్కు మద్దతివ్వాలని ఆ రాష్ట్ర సీఎంకి భట్టి విజ్ఞప్తి. పోలీసుల అనుమతి నిరాకరణతో బీఆర్ఎస్ నల్గొండ మహాధర్నా వాయిదా. కేసుల నుంచి తప్పించుకునేందుకేనంటూ మంత్రి కోమటిరెడ్డి విమర్శ. తెలంగాణ భవన్ కాదు, ఇది తెలంగాణ జనతా గ్యారేజ్. 4 ఏళ్లు ప్రభుత్వానికి చుక్కలు చూపుతామన్న కేటీఆర్. కోల్కతా వైద్యురాలుపై హత్యాచార కేసులో దోషికి జీవిత ఖైదు. మరణించే వరకు జైలులోనే ఉంచాలన్న సియాల్దా కోర్టు. మరికొద్ది గంటల్లో అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ ప్రమాణం. హాజరు కానున్న పలు దేశాల ముఖ్య నేతలు, వ్యాపార దిగ్గజాలు. పెట్టుబడుల సాధనే లక్ష్యంగా సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలోని తెలంగాణ రైజింగ్ బృందం దావోస్లో పర్యటిస్తోంది. సింగపూర్ నుంచి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు, అధికారుల బృందం స్విట్జర్లాండ్లోని జ్యూరిచ్కు చేరుకుంది. ఈ బృందానికి అక్కడి ప్రవాస తెలంగాణ వాసులు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా రాష్ట్ర బృందాన్ని విమానాశ్రయంలో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్, టీజీ భరత్, కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు తదితరులు కలిశారు. ఇరు రాష్ట్రాల విషయాలతో పాటు దావోస్, సింగపూర్ పర్యటనలపై ఇద్దరు సీఎంలు, మంత్రులు చర్చించుకున్నారు. ఈ నెల 23 వరకు సీఎం రేవంత్ రెడ్డి దావోస్లో పర్యటించనున్నారు. దేశ విదేశాలకు చెందిన ప్రజాప్రతినిధులు, పారిశ్రామికవేత్తలు, ఆర్థికవేత్తలను కలిసి తెలంగాణలో పెట్టుబడులకు ఉన్న అనుకూలతలు, ప్రభుత్వం అందిస్తున్న ప్రోత్సాహకాలను వివరించనున్నారు. ఈ ఏడాది మార్చి నుంచి ఒడిశాలోని నైని బొగ్గు గని ద్వారా ఉత్పత్తి ప్రారంభిస్తామని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క తెలిపారు. ఒడిశాలోని కోణార్క్లో జరుగుతున్న 3వ జాతీయ మైనింగ్ మంత్రుల సదస్సులో ఆయన పాల్గొన్నారు. అంగుల్ జిల్లాలో నైని బొగ్గు గని ఏర్పాటు కోసం ఒడిశా సర్కారు నుంచి మద్దతు లభిస్తోందని ఆ రాష్ట్ర సీఎం మోహన్ చరణ్ మాంఝీకి కృతజ్ఞతలు తెలుపుతూ లేఖ అందజేశారు. నైని బొగ్గు గని సమీపంలో పీడీ హెడ్ ఓవర్ ప్లాంట్గా 1600 మెగావాట్ల థర్మల్ పవర్ ప్రాజెక్టు ఏర్పాటు చేయాలని తమ ప్రభుత్వం భావిస్తోందని, ఇందుకు సహకారం కావాలని భట్టి కోరారు. నైని గని నుంచి మంచిర్యాల జిల్లా జైపూర్ సింగరేణి థర్మల్ పవర్ ప్లాంట్కు ఉన్న దూరం దృష్ట్యా ఉత్పత్తి వ్యయం పెరుగుతుందని, దీనిని తగ్గించేందుకు ఈ ప్లాంటు ఏర్పాటు చేయాలని భావిస్తున్నట్లు పేర్కొన్నారు. భూకేటాయింపు సహా ఇతర విషయాల్లో ప్రభుత్వ పరంగా మద్దతివ్వాలని ఒడిశా సీఎంను లేఖలో కోరారు. రేపు నల్గొండలో తలపెట్టిన మహాధర్నాను బీఆర్ఎస్ వాయిదా వేసుకుంది. ఈ మహాధర్నాకు పోలీసులు అనుమతి నిరాకరించడంతో ఆ పార్టీ హైకోర్టును ఆశ్రయించింది. దీనిపై బీఆర్ఎస్ నేతలు హైకోర్టులో లంచ్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్పై హైకోర్టు విచారణను ఈ నెల 27కు వాయిదా వేసింది. దీంతో కోర్టు తీర్పు వచ్చాకే ధర్నా నిర్వహిస్తామని బీఆర్ఎస్ నేతలు ప్రకటించారు. మరోవైపు ఈ మహాధర్నాకు పోలీసుల అనుమతి నిరాకరించడాన్ని మాజీ మంత్రి జగదీష్ రెడ్డి తీవ్రంగా తప్పుపట్టారు. రైతు సమస్యలపైన నల్గొండ క్లాక్ టవర్ కూడలిలో మహాధర్నాకు 2 రోజుల క్రితమే బీఆర్ఎస్ నేతలు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమానికి పోలీసులు అనుమతి నిరాకరించడంతో హైకోర్టుకు వెళ్లారు. కేటీఆర్ ఏ కార్యక్రమం చేపట్టినా ప్రభుత్వానికి వణుకు పుడుతోందని, రైతులను మోసం చేసినందుకు రాష్ట్ర వ్యాప్తంగా రైతు దీక్షలు చేస్తున్నామని జగదీష్ రెడ్డి గుర్తు చేశారు. తెలంగాణలో అప్రకటిత ఎమర్జెన్సీ కొనసాగుతున్న పరిస్థితులు కనబడతా ఉన్నాయి. రేవంత్ రెడ్డి నాయకత్వం వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన ఏ హామీని కూడా నెరవేర్చడం చేతగాక, ప్రజల నుంచి వచ్చే నిరసనల్ని తట్టుకోలేక అన్నిటిపైన నిషేధాలు విధించే పరిస్థితికి వచ్చేది. టీఆర్ఎస్ పార్టీ ఏ కార్యక్రమాలు తీసుకున్నా అడ్డుకోవడం అనేది ప్రభుత్వానికి అలవాటుగా మారింది. కేసుల వ్యవహారాన్ని పక్కదారి పట్టించేందుకే కేటీఆర్ రైతు దీక్షలు చేపడుతున్నారని రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి విమర్శించారు. నల్గొండ జిల్లాలో పర్యటించిన మంత్రి కనగల్, తిప్పర్తిలో వివిధ అభివృద్ది పనులకు శంకుస్థాపన చేశారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం నల్గొండ జిల్లాను నాశనం చేసిందని, మొదట జిల్లా ప్రజలకు క్షమాపణ చెప్పి దీక్షలు చేసుకోవాలని డిమాండ్ చేశారు. పార్లమెంటు ఎన్నికల్లో గుండు సున్నా వచ్చినట్లే వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లోనూ బీఆర్ఎస్ ఓటమి ఖాయమని మంత్రి స్పష్టం చేశారు.
పోరాటాల జిల్లా శ్రీకాంతాచార్య లాంటి చనిపోతే మాలాంటి వారు పదవులు త్యాగం చేసి తెలంగాణ చేస్తే నీ కుటుంబం దోసుకొని ఇలా కేసుల పాలై ఆ డైవర్ట్ చేస్తానికి రైతు దీక్ష అని ఇక్కడ దీక్ష పెడతాడంట. అసలు సొరంగం ఎందుకు పూర్తి చేయాలి దానికి ఆన్సర్ చెప్పు. రావణవేలను ఎందుకు చేయాలి ఆన్సర్ చెప్పు. ఫస్ట్ నల్గొండ జిల్లా ప్రజలకు క్షమాపణ చెప్పి నువ్వు రైతు దీక్ష చేసుకో. నీకు మొన్న పార్లమెంట్ లో 16 సీట్లలో ఏ విధంగా గుండు చిన్న పెట్టిందో వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో కూడా మళ్ళా గుండు చిన్నానే. అప్పుల పేరుతో బీఆర్ఎస్ను నిందిస్తున్న కాంగ్రెస్ నేతలకు అభయహస్తం హామీలు ఇచ్చినప్పుడు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి తెలియదా అని మాజీ మంత్రి కేటీఆర్ ప్రశ్నించారు. బీఆర్ఎస్ కార్మిక విభాగం క్యాలెండర్ను తెలంగాణ భవన్లో ఆవిష్కరించిన కేటీఆర్ కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. సంవత్సర కాలంలోనే 1,40,000 కోట్లు అప్పు చేసిన రేవంత్ రెడ్డి ఒక్క కొత్త పని అయినా చేశారా అని నిలదీశారు. హామీల అమలు కోసం 4 ఏళ్లు కాంగ్రెస్పై పోరాడదామని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. తెలంగాణ భవన్ను తెలంగాణ జనతా గ్యారేజ్గా అభివర్ణించిన కేటీఆర్ ఎవరికి సమస్య ఉన్నా రావాలని పిలుపునిచ్చారు. మరి నువ్వు హామీలు ఇచ్చేనాడు, ఈ అభయహస్తం అని మేనిఫెస్టో ఇచ్చేనాడు ఆ రోజు సోయిలేదా? ఆ రోజు అడిగితే ఏం చెప్పిండు బట్టి విక్రమార్క ఓ టీవీ చర్చలా? మాకు మొత్తం తెలుసండి, 50 ఏళ్ళు దేశాన్ని నడిపిన వాళ్ళం, మాకు తెలివిలేదా, మాకు లెక్క తెలియదా, 5 సార్లు మంత్రులైన వాళ్ళం అని కోమటిరెడ్డి వెంకటరెడ్డి చెప్పిండు. 5 సార్లు మంత్రులు ఎంపీలైన వాళ్ళం, మాకు అన్నేరికే సంపద సృష్టించుడు తెలుసు, మా కేసీఆర్ కంటే ఎక్కువ తెలివి ఉంది, అన్ని చేసి చూపెడతాం 100 రోజుల్లో అని మాట్లాడినరా లేదా ఒక్కసారి గుర్తు తెచ్చుకోండి. నేను మీకు ఎందుకు చెప్తున్నా ఈ మాట అంటే రిటైర్ అయిన ఉద్యోగులు దాదాపు 8,000 మంది ఉన్నారు. వాళ్ళకి ఇప్పటిదాకా రిటైర్మెంట్ బెనిఫిట్స్ వస్తలేవు, వాళ్ళకు పెన్షన్లు వస్తలేవు, వాళ్ళకి రిటైర్మెంట్ బెనిఫిట్స్ పడతలేవు, కోర్టుకు పోతున్నారు ఒకరు. సంవత్సరానికి కేసీఆర్ 40,000 కోట్లు అప్పు చేస్తే ఒక సంవత్సరంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేసిన అప్పెంతో ఎరికేనా? 1,40,000 కోట్లు. తప్పకుండా కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క 420 హామీలు ఏవైతున్నాయో 420 హామీలు యాద్ చేద్దాం, గుర్తు చేద్దాం, ఎంబడబడదాం. ఎప్పుడు ఏ అవసరం ఉన్నా మీకు తెలంగాణ భవన్, ఇది తెలంగాణ భవన్ కాదు, ఇవాళ ఇది తెలంగాణ జనతా గారేజ్. ఇది ఇక్కడ మీరు ఎప్పుడు కావాలంటే అప్పుడు రావచ్చు. అధికారం పోయాక కేటీఆర్కు రైతులపై ప్రేమ పుట్టుకొచ్చిందని మెదక్ ఎంపీ రఘునందన్ రావు విమర్శించారు. 10 ఏళ్లు పట్టించుకుని గులాబీ నేత ఇప్పుడు రైతు ధర్నాలు చేస్తున్నారని మండిపడ్డారు. నిజామాబాద్ పసుపు బోర్డు తమ వల్లే వచ్చిందన్న కవిత వ్యాఖ్యలను ఖండించారు. అంబేద్కర్కు కాంగ్రెస్ పార్టీ చేసిన అవమానంపై దేశవ్యాప్తంగా ప్రజలకు తెలియజేయాలని బీజేపీ నిర్ణయించిందని తెలిపారు. 5.5 దశాబ్దాల పాలనలో కాంగ్రెస్ అంబేద్కర్ జయంతి, వర్ధంతి కార్యక్రమాలు తప్ప చేసిందేం లేదని విమర్శించారు. అమ్మ బతికున్నప్పుడు ఏం పెట్టలేదు, అన్నం పెట్టలేదు. అమ్మ చనిపోయినాక పిల్లమ్మకు బంగారు గాజులు చేపిస్తా అని బయలుదేరిండు కేటీఆర్ లాంటి 10 సంవత్సరాలు అధికారంలో ఉన్నప్పుడు ఫామ్ హౌస్ చుట్టూ దౌలతాబాద్ వాళ్ళు, మరుకు కోళ్లు, గజ్వేల్ అసెంబ్లీ కాన్స్టిట్యున్సీకి సంబంధించిన రైతులు చచ్చిపోయిన రోజు ఏ రోజు కేటీఆర్ గారికి కనబడలేదు రైతులు. ఇవాళ కేటీఆర్ గారు వచ్చి రైతు ధర్నా చేస్తా, రైతు దీక్ష చేస్తా అంటే కేవలం పొలిటికల్ స్టంట్ గా మాత్రమే ప్రజలు చూస్తారు తప్ప ఇంకొకటి కాదు. ఆర్థిక ఇబ్బందుల నేపథ్యంలో రైతులు తొందరపడి బలోన్మరణాలకు పాల్పడవద్దని వ్యవసాయ కమిషన్ చైర్మన్ కోదండరెడ్డి కోరారు. ఆదిలాబాద్ రైతు జాదవ్ దేవరావు ఆత్మహత్యపై హరీష్ రావు వ్యాఖ్యలు సరికాదని వెల్లడించారు. ఆత్మహత్య చేసుకున్న రైతు జాదవ్ తన భార్య ఆపరేషన్ కోసం 3,80,000 ఐసీఐసీఐ బ్యాంకులో రుణం తీసుకున్నట్లు తెలిపారు. కమిషన్ తరపున బ్యాంకు అధికారులతో మాట్లాడి ఆ అప్పు మాఫీ చేయించేలా ఒప్పించానని కోదండరెడ్డి తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వంపై బురద చల్లడమే బీఆర్ఎస్ పనిగా పెట్టుకుందని విమర్శించారు. ఏడాది పూర్తయినా విపక్ష నేతలు సీఎం గడప తొక్కలేదని, ఒక్క వినతిపత్రం ఇవ్వలేదని ఆక్షేపించారు. కేంద్రంలో ఓ మాట, రాష్ట్రంలో మరో మాట చెబుతూ ప్రజలను తప్పుదో పట్టిస్తున్న కిషన్ రెడ్డి సైతం తీరు మార్చుకోవాలని కోదండరెడ్డి హితవు పలికారు. వారికి ఒక హామీ ఇవ్వడం దగ్గర కమిషన్ తరఫున వాళ్ళ మెయిన్ ఐసిఐసిఐ బ్యాంకు వాళ్ళతో మాట్లాడి ఆ 3,80,000 రూపాయలు మాఫీ చేయడానికి బ్యాంకు కూడా ఒప్పుకున్నది. దత్తత తీసుకున్న కుర్రవాడిని కూడా ఉద్యోగం ఇవ్వాలని అన్నప్పుడు ఆ ట్రైనింగ్ కూడా మేమే ఇస్తాము అని బ్యాంకు అధికారులు, పైన అధికారులు, బాంబేలో ఉన్న అధికారులు ఒప్పుకోవడం, ఇవన్నీ కూడా ఈ 2-3 రోజుల నుంచి మేము పెద్దగా ఎక్కడ మేము బయట మాట్లాడలేదు. సమస్యకు పరిష్కారం కావాలి. కానీ బాధ ఏమిటంటే హరీశ్వరరావు లాంటి సీనియర్ నాయకుడు టీఆర్ఎస్ లో ముఖ్యమంత్రి గారు పట్టించుకోవడం లేదని. హరీశ్వరరావు గారు, ఇది మీకు భావ్యం కాదు. రాష్ట్రంలో జరుగుతున్న రైతు ఆత్మహత్యలపై బీఆర్ఎస్ అధ్యయన కమిటీని ఏర్పాటు చేసింది. ఈ మేరకు మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి ఆధ్వర్యంలో 9 మంది సీనియర్ నేతలతో కమిటీని ఏర్పాటు చేస్తున్నట్లు బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ప్రకటించారు.
రాష్ట్రంలో ఆందోళనకరంగా మారిన రైతు ఆత్మహత్యలు, వ్యవసాయ సంక్షోభ పరిస్థితిపై కమిటీ అధ్యయనం చేయనున్నట్లు తెలిపారు. బీఆర్ఎస్ అధ్యయన కమిటీలో మాజీ మంత్రులు సత్యవతి రాథోడ్, జోగు రామన్న, పువ్వాడ అజయ్తో పాటు ఎమ్మెల్సీలు, మాజీ ఎమ్మెల్యేలు ఉన్నారు. జిల్లాల్లో 2 వారాల పాటు కమిటీ పర్యటించి రైతు ఆత్మహత్యలకు దారితీస్తున్న ప్రధాన కారణాలు, వ్యవసాయ సంక్షోభానికి దారితీస్తున్న పరిస్థితులను తెలుసుకోనుందని కేటీఆర్ తెలిపారు. క్షేత్రస్థాయిలో సన్న, చిన్నకారు, కౌలు రైతుల సమస్యలపై నివేదికను తయారు చేయనుందని వివరించారు. ఆ నివేదికను ప్రభుత్వానికి, వ్యవసాయ మంత్రికి కేసీఆర్కు కమిటీ అందించనున్నట్లు కేటీఆర్ పేర్కొన్నారు. సిద్దిపేట జిల్లాలోని రంగనాయక సాగర్ జలాశయం నీటితో నిండడంపై మాజీ మంత్రి బీఆర్ఎస్ శాసనసభ్యుడు హరీష్ రావు హర్షం వ్యక్తం చేశారు. వందలాది కిలోమీటర్లు ప్రయాణించి రంగనాయక సాగర్కు చేరిన గోదావరి గంగా అని ఎక్స్ వేదికగా పేర్కొన్నారు. రంగనాయక సాగర్ నిండిన దృశ్యాలను పంచుకున్నారు. ఇది కాళేశ్వరం సృష్టించిన అపురూప దృశ్యం, అద్భుత జల సౌందర్యమని అన్నారు. కాళేశ్వరాన్ని బదనాం చేస్తున్న కబోదుల్లారా కన్నులు తెరిచి ఈ సుందర దృశ్యం చూడండని పేర్కొన్నారు. కాళేశ్వరం తెలంగాణకు ప్రాణధార అనే సత్యాన్ని చెరిపేయలేమని గుర్తించాలని హరీష్ రావు సూచించారు. చెరువులు, ప్రభుత్వ స్థలాలను ఆక్రమిస్తున్న కబ్జాదారులపై క్రిమినల్ కేసులు తప్పవని హైడ్రా కమిషనర్ రంగనాథ్ మరోసారి హెచ్చరించారు. ప్రజావాణిలో భాగంగా బుద్ధభవన్లోని హైడ్రా కార్యాలయంలో ప్రజల నుంచి రంగనాథ్ ఫిర్యాదులు స్వీకరించారు. ఆక్రమణలకు సంబంధించిన ఆధారాలను పరిశీలించిన వెంటనే చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. మరో వారం 10 రోజుల్లో హైడ్రా పోలీస్ స్టేషన్ తన కార్యకలాపాలను ప్రారంభిస్తుందని తెలిపారు. సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ పెద్ద చెరువు ఆక్రమణలకు 2 నెలల్లో అడ్డుకట్ట పడబోతున్నట్లు ఫిర్యాదుదారులకు భరోసా ఇచ్చారు. నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్ నుంచి సాధ్యమైనంత త్వరగా శాటిలైట్ మ్యాప్లను తీసుకుని అక్రమ నిర్మాణాలు తొలగిస్తామని రంగనాథ్ తెలిపారు. జీహెచ్ఎంసీ, రెవెన్యూ అధికారులు, న్యాయస్థానాలు కూడా పరిష్కరించలేని సుదీర్ఘకాలంగా ఉన్న సమస్యలను హైడ్రా పరిష్కరిస్తోందని ఫిర్యాదుదారులు విశ్వాసం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో బీర్ల సరఫరా పునరుద్ధరిస్తున్నట్లు యునైటెడ్ బ్రెవరీస్ లిమిటెడ్ వెల్లడించింది. రాష్ట్ర మార్కెట్లో 69% మార్కెట్ కలిగిన యూబీఎల్ ఈ నెల 8 నుంచి సంస్థ సరఫరా చేసే కింగ్ ఫిషర్తో పాటు 7 బ్రాండ్ల బీరు సరఫరా నిలిపేసింది. దీంతో కొరత ఏర్పడుతుందని భావించిన ప్రభుత్వం ప్రత్యామ్నాయ చర్యలు తీసుకుంది. అదేవిధంగా యూబీఎల్ ఒత్తిళ్లకు ప్రభుత్వం తలొగ్గిందని సీఎం రేవంత్ రెడ్డి సహా ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో అటు ప్రభుత్వం, ఇటు యూబీఎల్ అధికారుల మధ్య జరిగిన చర్చల్లో పురోగతి ఉండటం, త్వరలో బకాయిల చెల్లింపులతో పాటు ధరల పెంపుపై నిర్ణయం తీసుకుంటామన్న హామీతో యూబీఎల్ వెనక్కి తగ్గింది. ఇరుపక్షాల మధ్య అంతర్గత ఒప్పందం మేరకు తాము సరఫరాను పునరుద్ధరిస్తున్నట్లు ప్రకటించింది. సిద్దిపేట జిల్లాలోని కొమరవెల్లి మల్లన్న బ్రహ్మోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. మల్లికార్జునుడి నామస్మరణతో మారుమోగుతుండగా ఒగ్గుడోళ్ల చప్పుళ్లు, శివసత్తుల పూనకాలతో హోరెత్తుతోంది. బ్రహ్మోత్సవాలలో తొలిఘట్టం పట్నం వారం ఘనంగా ముగిసింది. పంచభూతాలకు ప్రతీకలుగా 5 రంగులతో ముగ్గు వేయగా అగ్నిగుండాలు దాటేందుకు భక్తులు పోటీపడ్డారు. భక్తులు తన్మయత్వంతో బండారి పూసుకోవడంతో ఆలయమంతా పసుపు వర్ణంలో మెరిసింది. పోతరాజుల నృత్యాలు ఆకట్టుకున్నాయి. దేశవ్యాప్తంగా పెను సంచలనం రేపిన కోల్కతాలో వైద్యురాలిపై అత్యాచారం కేసులో దోషి సంజయ్ రాయ్కు కోల్కతా కోర్టు జీవిత ఖైదు విధించింది. బాధితురాలి తల్లిదండ్రులకు బంగాల్ ప్రభుత్వం 17 లక్షల రూపాయల పరిహారం చెల్లించాలని ఆదేశించింది. ఇది అత్యంత అరుదైన కేసని, దోషికి మరణశిక్ష విధించాలని సీబీఐ బాధితురాలి తల్లిదండ్రులు చేసిన వాదనతో కోర్టు విభేదించింది. తనను ఈ కేసులో ఇరికించారని, తాను అమాయకుడినని ఈ సందర్భంగా కోర్టులో దోషి సంజయ్ రాయ్ వాదించడం గమనార్హం. కోల్కతాలోని ఆర్జీకార్ మెడికల్ కాలేజీ ఆసుపత్రిలో వైద్యురాలిపై అత్యాచారం కేసులో దోషి సంజయ్ రాయ్కు సియాల్దా కోర్టు జీవిత ఖైదు విధించింది. ఈ కేసులో నిందితుడు సివిక్ వాలంటీర్ సంజయ్ రాయ్ను భారతీయ న్యాయ సంహితలోని 64, 66, 103/1 సెక్షన్ల కింద శనివారం దోషిగా తేల్చిన న్యాయస్థానం సోమవారం శిక్ష ఖరారు చేసింది. జీవితకాలం కారాగార శిక్షతో పాటు 50,000 రూపాయల జరిమానా విధిస్తూ సియాల్దా కోర్టు అదనపు జిల్లా సెషన్స్ జడ్జి అనిర్బన్ దాస్ తీర్పునిచ్చారు. మరణించే వరకు సంజయ్ రాయ్ జైలులోనే ఉండాలని స్పష్టం చేశారు. బాధితురాలి కుటుంబానికి బంగాల్ ప్రభుత్వం 17 లక్షల రూపాయల పరిహారం చెల్లించాలని సియాల్దా కోర్టు ఆదేశించింది.
శిక్ష ఖరారు చేయడానికి ముందు దోషి సంజయ్ రాయ్, సీబీఐ సహా బాధితురాలి తల్లిదండ్రుల వాదనలను జడ్జి విన్నారు. తాను ఏ నేరమూ చేయలేదని ఈ సందర్భంగా కోర్టుకు సంజయ్ వెల్లడించాడు. ఏ కారణం లేకుండానే తనను ఇందులో ఇరికించినట్లు తెలిపాడు. తనను జైలులో తీవ్రంగా కొట్టి బలవంతంగా కాగితాలపై సంతకాలు చేయించారని, తాను అమాయకుడినని వాదించాడు. మరోవైపు సీబీఐ తరపు న్యాయవాది మాట్లాడుతూ ఇది అత్యంత అరుదైన కేసని, ఈ ఘటన పౌర సమాజాన్ని ఎంతగానో కలచివేసిందని తెలిపారు. దోషి సంజయ్ రాయ్కు ఉరిశిక్ష విధించాలని కోరారు. వైద్యులకే రక్షణ లేకపోతే ఇంకేం చెయ్యాలని, మరణశిక్ష మాత్రమే సమాజంలో విశ్వాసాన్ని పునరుద్ధరించగలదని వాదించారు. బాధితురాలి తల్లిదండ్రులు కూడా ఇది చాలా అరుదైన కేసని, దోషి సంజయ్ రాయ్కు మరణశిక్ష విధించాలని న్యాయస్థానాన్ని కోరారు. అయితే మరణశిక్ష విధించే అత్యంత అరుదైన కేసుల జాబితాలోకి ఇది రాదని న్యాయస్థానం పేర్కొంది. భారత న్యాయ సంహితలో అత్యాచారానికి సంబంధించిన సెక్షన్ 64 కింద జీవిత ఖైదు, 50,000 జరిమానా, హత్యకు సంబంధించిన సెక్షన్ 103(1) కింద జీవిత ఖైదు, 50,000 జరిమానా, సెక్షన్ 66 కింద మరణించే వరకు జైలు శిక్షను దోషి సంజయ్ రాయ్కు కోర్టు విధించింది. ఈ శిక్షలన్నీ సమాంతరంగా అమలవుతాయని కోర్టు తెలిపింది. వైద్యురాలు పనిచేసే ప్రదేశంలో అత్యాచారానికి గురైనందున బాధితురాలి తల్లిదండ్రులకు పరిహారం చెల్లించాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానిదేనని కోర్టు స్పష్టం చేసింది. హత్యకు 10 లక్షలు, అత్యాచారానికి 7 లక్షల రూపాయల చొప్పున మొత్తం 17 లక్షల రూపాయలను బాధితురాలి కుటుంబానికి బంగాల్ ప్రభుత్వం చెల్లించాలని ఆదేశించింది. దోషి సంజయ్ రాయ్ కలకత్తా హైకోర్టులో అప్పీలు చేసుకోవచ్చని, అవసరమైతే న్యాయసాయం అందిస్తారని జడ్జి తెలిపారు. 31 ఏళ్ల వైద్యురాలిపై కోల్కతాలోని ఆర్జీకార్ మెడికల్ కాలేజీ ఆసుపత్రిలో గత ఏడాది ఆగస్టు 9వ తేదీ రాత్రి అత్యాచార ఘటన చోటు చేసుకుంది. వైద్యురాలి మృతదేహాన్ని ఆగస్టు 10న ఆసుపత్రి సెమినార్ హాలులో గుర్తించారు. అదే రోజు నిందితుడు సంజయ్ రాయ్ను సీసీటీవీ దృశ్యాల ఆధారంగా పోలీసులు అరెస్టు చేశారు. ఘటన జరిగిన 162 రోజుల తర్వాత ఈ కేసులో తీర్పు వచ్చింది. సియల్దా కోర్టులో రహస్యంగా సాగిన విచారణలో ఇరుపక్షాల వాదనలు ఈ నెల 9న పూర్తయ్యాయి. వైద్యురాలిపై సంజయ్ రాయ్ అత్యాచారానికి పాల్పడి ఆ తర్వాత గొంతు నులిమి హతమార్చినట్లు సీబీఐ రుజువు చేయగలిగిందని న్యాయమూర్తి పేర్కొన్నారు. కోర్టులో దాఖలు చేసిన అభియోగ పత్రంలో సామూహిక అత్యాచారం జరిగిందా అనే విషయాన్ని ప్రస్తావించకుండా ప్రధాన నిందితుడు సంజయ్ రాయ్ పేరును మాత్రమే సీబీఐ చేర్చింది. ఈ కేసులో సంజయ్ రాయ్ ఒక్కడి పాత్ర మాత్రమే లేదని, ఇతర నిందితులను పట్టుకోవడంలో సీబీఐ విఫలమైందని బాధితురాలి తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. ఆర్జీకార్ బోధనాసుపత్రిలో జరిగిన అత్యాచారం కేసులో సంజయ్ రాయ్కు విధించిన శిక్షపై బాధితురాలి తల్లిదండ్రులు అసంతృప్తి వ్యక్తం చేశారు. కోర్టు విధించిన శిక్ష తమను నిరాశకు గురిచేసిందని తెలిపారు. విచారణను నామమాత్రంగా పూర్తి చేశారని, అత్యాచారంలో మరికొందరి పాత్ర ఉందని, వారందరినీ కేసు నుంచి తప్పించారని ఆరోపించారు. న్యాయం కోసం హైకోర్టు లేదా సుప్రీంకోర్టు ఆశ్రయిస్తామని వెల్లడించారు. తీర్పు వెలువడగానే తాము షాక్కు గురయ్యామని తెలిపారు. విధుల్లో ఉన్న వైద్యురాలిపై అత్యాచారం చేసి హతమారిస్తే మరణశిక్ష విధించే అరుదైన కేసుల జాబితాలోకి ఈ కేసు ఎందుకు రాదని ప్రశ్నించారు. అత్యాచారం వెనుక పెద్ద కుట్ర ఉందని బాధితురాలి తల్లి ఆరోపించారు. మిగతా నిందితులకు శిక్ష విధించే వరకు తాము పోరాటం చేస్తామని బాధితురాలి తండ్రి తెలిపారు. విషం కలిపిన జ్యూస్ను ఇచ్చి ప్రియుడిని చంపిన ప్రియురాలికి కేరళలోని ఒక కోర్టు మరణశిక్ష విధించింది. హత్యకు సహకరించిన ఆమె బంధువుకు 3 ఏళ్ల జైలు శిక్ష విధిస్తూ తీర్పు వెలువరించింది. సరైన ఆధారాలు లేక ఆమె తల్లిని నిర్దోషిగా ప్రకటించింది. తమిళనాడులోని కన్యాకుమారికి చెందిన గ్రీష్మ తిరువనంతపురానికి చెందిన రాజ్ అనే యువకుడితో కొంతకాలం ప్రేమాయణం సాగించింది. అయితే 2022లో ఆమెకు ఆర్మీలో పనిచేసే మరో వ్యక్తితో పెళ్లి నిశ్చయమైంది. అయినా రాజ్తో ప్రేమను కొనసాగించిన ఆమె వివాహ సమయం సమీపించగానే అతన్ని దూరం పెట్టేందుకు ప్రయత్నించింది. ఆమెను వదులుకునేందుకు రాజు నిరాకరించడంతో బాధితుడిని ఇంటికి పిలిచి అతడికి విషం కలిపిన జ్యూస్ను ఇచ్చింది. అది తాగిన రాజ్ అవయవాల వైఫల్యంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ 11 రోజుల తర్వాత మృతి చెందాడు. సాంకేతిక ఆధారాలతో పోలీసులు గ్రీష్మను అరెస్టు చేశారు. సాక్ష్యాధారాలను పరిశీలించిన తిరువనంతపురం కోర్టు గ్రీష్మకు దోషిగా తేల్చింది. తాజాగా ఆమెకు ఉరిశిక్షను ఖరారు చేస్తూ తీర్పు వెలువరించింది. అమెరికా అధ్యక్షుడిగా మరికొన్ని గంటల్లో ప్రమాణ స్వీకారం చేయనున్న డొనాల్డ్ ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు. తాను అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టగానే రష్యా ఉక్రెయిన్ యుద్ధాన్ని ఆపుతానని ట్రంప్ చెప్పారు. అంతేకాకుండా మధ్యప్రాచ్యంలో నెలకొన్న గందరగోళ వాతావరణాన్ని నియంత్రిస్తానని, మూడో ప్రపంచ యుద్ధం జరగకుండా అడ్డుకుంటానని వ్యాఖ్యానించారు. ఆదివారం వాషింగ్టన్లో నిర్వహించిన మేక్ అమెరికా గ్రేట్ అగైన్ విజయోత్సవ ర్యాలీలో ట్రంప్ పాల్గొన్నారు. అధ్యక్ష బాధ్యతలు చేపట్టగానే అమెరికాలో అక్రమ వలసదారులను, క్రిమినల్ గ్యాంగులను పంపేందుకు అతిపెద్ద బహిష్కరణ కార్యక్రమాన్ని చేపడతానని ట్రంప్ హెచ్చరించారు. అమెరికా సరిహద్దులను సురక్షితంగా ఉంచుతానని హామీ ఇచ్చారు. I will end the war in Ukraine. I will stop the chaos in the Middle East, and I will prevent World War III from happening. And you have no idea how close we are.
We reestablish control of our sovereign territory and borders. We will expel every single illegal alien, gang member, and migrant criminal operating on American soil and remove the savage gang Tren de Aragua. I can't even imagine how anybody could be for these things think of it, open borders, prisons, and mental institutions, men playing in women's sports, transgender for everyone. And very soon we'll begin the largest deportation operation in American history, larger and even larger than President Dwight Eisenhower, who has the record right now.